శ్రీరామ జయం. ఎటువంటి రాముడి చిత్రపటాన్ని ఇంట్లో మనం అలంకరించుకోవాలి? ఈ రాముడి చిత్రపటం మన ఇంట్లో ఉంటే ఈ విధమైన ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం అని పెద్దలు ఎవరైనా చెప్పారా? వసంత నవరాత్రులలో ఉగాది మొదలుగా శ్రీరామనవమి వరకు ప్రతిరోజు మనం రాముడినే స్మరిస్తూ ఉంటాం, రామ నవరాత్రులుగా భావన చేస్తూ ఉంటాం. కానీ ఇవి వసంత నవరాత్రులు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. రాముని వారము మాకేమి విచారము, బాలరాముడు భద్రుడు అద్దంలో చంద్రుడిని చూపిస్తూ ఉంటే ఆనందించేటటువంటి రాముడు, రామ్ లాలా. అయోధ్యలో ఉత్తర భారతదేశంలో అనేక ఆలయాలలో చిన్నారి బాలరాముడిని స్మరిస్తూ ఉంటాం. దక్షిణ భారతదేశానికి సంబంధించినంత మేరకు రాముడు అనగానే సీతా సమేత రాముడు. సీతారాములు మాత్రమే ఉండే చిత్రపటం ఇంట్లో ఉంటుందా? ఉండదు. లక్ష్మణుడు తప్పనిసరిగా ఉండాలి. సీతారామ లక్ష్మణులు మాత్రమే ఉండే చిత్రపటాన్ని పూజిస్తామా? పూజించము. ఆంజనేయుడు కూడా ఉండాలి. సీతారామ లక్ష్మణుడు, ఆంజనేయుడు ఇలా ఉండే చిత్రపటం, వనవాసరాముడిగా జటాపలకలధారుడిగా అడవులలో ఉండే రామచంద్రమూర్తి చిత్రపటాన్ని పూజిస్తామా? పూజించం. అయోధ్య రాముడిగా, పట్టాభిషేక రాముడిగా, సింహాసనాధిరూఢుడైనటువంటి రాముడిగా, సువర్ణ కిరీటం ధరించిన రాముడిగా, కోదండం ధరించిన రాముడిగా, ఒక రాజ్యాధినేతగా పాదుకలు ధరించిన రాముడిగా, పట్టాభిరాముడిగా, పట్టాభిషిక్తుడైనటువంటి రాముడిగా మాత్రమే పూజిస్తాం కదా. అలాంటి చిత్రపటాన్నే ఇంటిలో అతిథి గృహంలో అలంకరించుకోవాలి. ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య గొడవలు, అరగ్రాము బంగారం కోసం అక్క చెల్లెండ్ర మధ్య తగవులు, అధికారం కోసం ఇంట్లో అత్తాకోడళ్ళు, అత్తామామలు లేదా తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరూ కూడా సోదరుల మధ్య మరీ విశేషంగా గొడవలు పెరిగిపోతున్నటువంటి అత్యాధునిక కాలంలో రాజ్యం తనది కానీ తనకు అక్కరలేదు, పెద్దవాడు రాముడున్నాడు అంటూ అత్తవారింటికి వెళ్ళిపోయాడు ఆ భరతుడు. రాజ్యం భరతుడిది, నేను స్వీకరించకూడదు అంటూ ధర్మం చెప్పినవాడు రాముడు. అన్న పాదుకలను సింహాసనం మీద ఉంచి పూజించినవాడు భరతుడు. అన్నను సేవించి అడవుల పాలై అన్ననే లోకంగా భావన చేస్తూ తిరుగుతూ సేవించినవాడు ఒక సోదరుడైన లక్ష్మణుడు కాగా, మరొక సోదరుడైన భరతుడిని ఛత్రం వలె కాపాడుతున్నటువంటి సోదరుడు శత్రుఘ్నుడు. అన్నదమ్ముల మధ్య ఇంతటి ప్రేమ ఉండాలి. భూమి, బంగారం ఈరోజు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి. ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతాం. ఇది నా కుటుంబం, ఇది మన కుటుంబం అన్న భావన పెంచడం కోసం ప్రతి ఇంట్లో కూడా పట్టాభిషిక్తుడైనటువంటి సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్ సమేత రామచంద్రమూర్తి చిత్రపటాన్ని మన ఇంటిలో అలంకరించుకుంటే ఆ ఇల్లు సస్యశ్యామలంగా ఉంటుంది, సకల సంపదలతో అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. అలాంటి చిత్రపటాన్ని మనం మన ఇంటిలో అతిథి గృహంలో అలంకరించుకుందాం. సందర్భాలు వస్తే, పుట్టినరోజు, వివాహ వేడుకలు, మన ఇంటికి సంబంధించిన ఏ శుభకార్యాలైనా అందులో రాముడి చిత్రపటాన్ని పూజిద్దాం. అతిథులకు రాముడి చిత్రపటాన్ని బహుమానంగా అందిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.